నాయకులు మరి నూతన గౌడ సంఘం నాయకులు కనకరాజు గౌడ్ అన్న గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. మరి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలు బత్తిని నరసింహగౌడ్ గారికి, మరి వారి మిత్ర బృందానికి, అలాగే మరి ఈనాటి కార్యక్రమం పెద్దలు బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ వారికి ఘనంగా మనం అందరం నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మరి ఆ రోజే మరి 20 మంది సాయుధ బలగంతో 20,000 మందికి అంతటి సైన్యాన్ని తయారు చేసిన బహుజన చక్రవర్తి, మరి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఏ వాదం తీసుకున్నా, తెలంగాణ వాదం తీసుకున్నా మరి ఆయనే స్ఫూర్తి. మరి అలాంటి మహనీయుడికి 80 సంవత్సరాల తర్వాత ఇవాళ అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చిన్న చితక నాయకులు అక్కడ ఉంటే మన బహుజన వీరుడికి ఇవాళ గుర్తించి ఒక చిన్నగా మనం అందరం పోరాడితే 80 సంవత్సరాల తర్వాత ఇవాళ అధికారికంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు అక్కడ ప్రతిష్ఠిస్తున్నారు. నేను ఈ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి నేను ఒకటే చెప్తున్నా, జనగాం జిల్లాకు ఆయన పుట్టిన గడ్డకు ఆయన పేరు పెట్టాలి రాబోయే రోజుల్లో. అలాగే గోల్కొండ కోటను జయించిన ఆ మహారాజు పేరు అక్కడ సర్దార్ సర్వాయి పాపన్న గోల్కొండగా నామకరణం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా బహుజనుల తరఫు నుంచి. ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ తప్పుగా ఉండాలి. బహుజనులు అందరూ 70% ఉన్న బహుజనులు అందరూ కూడా ఇవాళ సంఘటితంగా ఏ నాయకుడు అందరికీ ప్రతి ఒక్క బహుజన నాయకుడికి మనం అందరం ఎవరొచ్చినా ఏ నాయకుడు వచ్చినా మనం అందరం కూడా చాకలి ఐలమ్మ గారు కూడా వారికి కానీ ఇవాళ సోదరుడు చెప్పినట్టు ఇవాళ బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారికి కానీ ఇవాళ గౌడ్ అనే పదం కాదు, ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ అని చెప్పేసి మనం అందరం కొనియాడాలి. ఆయన రాజులకే రాజు మహారాజ్. ఎందుకంటే ఎక్కడ ఎవరికి భయపడలేదు, ఎక్కడ ఎవరికి అధైర్యపడలేదు. చెక్కు చెదరనీయకుండా పిడికెడు గుండె నిండా కొండంత ధైర్యాన్ని కూడగట్టుకొని వాళ్ళ సైన్యంతో అక్కడ 15 సంవత్సరాలు ఏకదాటిగా రాజుగా ఉన్నాడంటే అది మనందరికీ గర్వకారణం. వారికి ఈ యొక్క గడ్డ నుంచి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి వారికి నమస్సుమంజలి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన బహుజన నాయకులందరికీ, ముఖ్యంగా మన బత్తిని నరసింహన్న గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే మా పెద్దలు మిట్టపల్లి విజయ్ గౌడ్ గారు శ్రీనూతన గౌడ సంఘం తరఫున చాలా ముందుకు మరి నిరుపేదలు ఉన్నటువంటి గౌడ బిడ్డలందరికీ కూడా ఇవాళ పుస్తమట్టలు బహుకరించడానికి ప్రతి ఒక్క చోట అన్న ముందుకు వచ్చి మరి వారికి ఎంతో కొంత సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ కనకరాజ్ అన్న, అద్భుతంగా సందేశాన్ని ఇచ్చారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన సీనన్న ఇప్పుడు పంజాల సదానంద్ గౌడ్ గారు మరి మాట్లాడవచ్చు. సరే, ఇది మన అందరికీ, మన బీసీ నాయకులకు మరి ఓసీ నాయకులకు కూడా ఈ సర్వాయి పాపన్న గురించి కొంచెము అంటే అందరూ బాగానే చెప్పిన చెప్పింది ఏం లేదు. యాక్చువల్ బీజం వేసింది నేను అయినా మన మల్కాజ్గిరిలో ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది 2008లో పాపన్న జయంతి చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశం చిన్న బ్యానర్ కట్టి చేసినాం. ఇవాళ ఇంత సక్సెస్ అయ్యి విగ్రహం రావడం కారణం కూడా అందరికి కష్టమే. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే ఇది బీసీ నాయకులు ఎందుకు చేయాలి? ఈయన పోరాటం చేసింది బహుజనుల గురించే, కానీ దాని ముందు ఆయన పోరాటం చేసింది రజాకర్లతో. ఆ రజాకర్లను మనం మర్చిపోతాం. తెలంగాణ ఉద్యమం తెచ్చిన మొదటి నాయకుడు పాపన్న గౌడ్. అయితే పాపన్న గౌడ్కి మరి వీళ్ళు ఇప్పుడు తెలంగాణ అందరూ అనుభవిస్తున్నారు, రెడ్డిలు అనుభవిస్తారు, ఇంకా బ్రాహ్మణులు అనుభవిస్తారు, అన్ని అగ్రకులాలు అందరూ అనుభవిస్తున్నారు. కాబట్టి బీసీ నాయకులే కాదు మిగతా అందరు నాయకులు కూడా ఈ యొక్క పాపన్న జయంతి చేయాలని చెప్పేసి నేను విన్నపం చేస్తున్నా. అదేవిధంగా ఇంకొకటి, ఇప్పుడు ఈ పాపన్న వచ్చేసి మన రజాకర్ల
ఆరో సుల్తానో 7 సుల్తాన్ తల తీసుకొచ్చి మన కోట కూడా కడితే వాళ్ళకి చాతగాక మొఘల్స్ దగ్గరకు పోయి 1,00,000 మంది సైనికులను తెచ్చి ఆయనను మట్టు పెట్టినారు. అట్లాంటిది అంటే వీళ్ళకు చాతగాక అంటే బీసీ నాయకులను చంపడం చాతగాక మొఘల్స్ 1,00,000 మంది సైన్యం వచ్చి ఒక చిన్న పార్టీ రాజ్యం ఈ ఎవరైతే రజాకర్లను ఓడగొట్టి ఈయన రాజ్యం వెళ్తున్నాడో దాదాపు 18 నుంచి 20 నెలలు ఈ యొక్క గోల్కొండ కోటను ఏలినాడు. 12 కోటలను కొల్లగొట్టిండు. అయితే నేను చెప్పేది ఏంటంటే విన్నపం, నెక్స్ట్ టైం నుంచి మనం బీసీలమే కాదు, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం మొదటిగా పోరాటాన్ని మొదలుపెట్టింది వచ్చేసి పాపన్న. అయితే ఇవాళ తెలంగాణ అందరూ అనుభవిస్తారు. ఆ 360 సంవత్సరాల నుంచి ఆయన తెలంగాణ మనకు రావాలి అని చెప్పేసి ఈయనకు పోరాటం చేయడం జరిగింది. అయితే మనకు ఎప్పుడైతే సమైక్యాంధ్ర అయిందో, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే మనకు ఇలా విలీనమైందో తెలంగాణలో వచ్చేసి ఎప్పుడైతే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత అందరికంటే ఎక్కువ జీతం ఉన్న రాష్ట్రం తెలంగాణ ఉండే. తెలంగాణ 300 రూపాయలు నెలకు ఆదాయం ఉండేది ఏ ఉద్యోగం చేసినా. అట్లాంటిది దేశం మొత్తంలో 300 రూపాయల ఆదాయం లేదు నెలసరి జీతం. అట్లాంటిది ఆంధ్రాని తీసుకొచ్చి వాళ్ళు గరీబోలు అని చెప్పేసి మనకు అది మిగతా చరిత్రలో మీకు తెలుసు. మన దగ్గర వచ్చి ఇది ఒక ధనిక రాష్ట్రము, దాంట్లో కలిపితే వీళ్ళు ఒక 20 సంవత్సరాలు ఉంటారు. తర్వాత వాళ్ళ రాష్ట్రం వాళ్ళు, వీళ్ళ రాష్ట్రం వీళ్ళు అన్న తర్వాత మీకు తెలిసిన చరిత్రనే వాళ్ళు వచ్చేసి మన భూములు ఉండడము, మన నిధులు ఆక్రమించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఎందుకు ఈ విషయం తీసిన అంటే ఈయన చరిత్ర మనకు తెలియదు. జయశంకర్ గారు లండన్ పోయినప్పుడు ఆయన లైబ్రరీలో మన పాపన్న గారి విగ్రహం చేసిన తర్వాతనే మనకి చరిత్ర బయటకు వచ్చింది. ఈయననే కాదు ఆమె మన సాకల ఐలమ్మ కానీ చాలామంది ఎవరైతే కుమ్రం భీం కానీ ఈ చరిత్రను ఎప్పుడైతే ఆంధ్ర వాళ్ళు వచ్చి మన రాష్ట్రాన్ని ఏలిరో ఈ చరిత్రలన్నీ తొక్కిపడేసినారు. ఈ తర్వాతనే మనం ఇంకా చాలామంది ఈ తెలంగాణ పోరాటవాదులు ఉన్నారు. అందరం కలిసి అన్ని తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళని కూడా అదేవిధంగా శ్రీకాంత్ సారికి కూడా మనం నివాళులు అర్పించాలి. వాళ్ళకు కూడా మనము అవసరం అంటే ప్రతి ఒక్కరు ఆ కార్యక్రమం వాళ్ళు అన్ని కులాల వాళ్ళు, బీసీఏ కాదు అగ్ర కులాల వాళ్ళు కూడా చేయాలని చెప్పేసి నా యొక్క విన్నపం. సర్దార్ పాపన్న గౌడ్ గారికి జై, భారత్ మాతాకి. జరిగిన ఈ కార్యక్రమము ముగింపుకు చేరుకున్నాం కాబట్టి వచ్చిన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం.